హలో దోస్తులు, పల్లె వంటల ఛానల్కు స్వాగతం. ఇవాళటి రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయ కోసం అయితే పావు కిలో వంకాయలు తీసుకొచ్చిన ఇట్లా 4 భాగాలుగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ వంకాయలన్నీ కొన్ని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వంకాయల్ని మసాలా కోసం అయితే కొన్ని వేయించిన పల్లీలు, కొన్ని నువ్వులు వేయించుకున్నవి, వేయించిన ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 2 అల్లం ముక్కలు, వేయించుకున్న దినుసులన్నింటినీ మనము గ్రైండ్ చేసుకోవాలి. దానికి మిక్సీ గిన్నెలో వేసాను. వేయించుకున్న మసాలాలో మనం ఉప్పు కారము వేసుకోవాలి. చిటికెడు పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు, 3 ఇలాచీలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకొని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మసాలా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాని ఇలా వంకాయలలో నింపుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలకి ఈ విధంగా వంకాయలన్నిటికీ కూడా మసాలా నింపుకోవాలి. వంకాయలని పోపేద్దాం. ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. వంకాయ మసాలా కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 4 పావుల ఆయిల్ పోసిన. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకోవాలి. పటలాడాయండి, జీలకర్ర వేసుకోవాలి. కాస్త తరిగిన 2 పచ్చిమిర్చి వేగాక కరివేపాకు వేసుకోవాలి. అని ఆకులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై కానివ్వాలి. నిమిషాలు అయితే ఇలా ఫ్రై కానిద్దాం. నింపుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వంకాయలన్నీ వేసాక మంట సిమ్లో ఉంచుకొని 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. నూనెలో ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయ్యాయి. పెట్టేటప్పుడు కొంచెం మసాలా మిశ్రమం మిగిలింది, ఇది కూడా ఇందులోనే వేస్తున్నాను. ఆయిల్లో ఫ్రై అవుతుంది. వంకాయలు ఇంకా బాగా ఫ్రై కానివ్వాలి. నిమిషాలు ఉడకనిద్దాం. వంకాయలు అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇంకో 5 నిమిషాలు ఉడకనిద్దాం. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. కొత్తిమీర వేసాను. వేడి వేడి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. అయితే తింటున్నా అయితే గిట్లా ముట్టంగానే గిట్లా ఇచ్చిపోతుంది. సూపర్ ఉడికింది. సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దోస్తులు.